ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో భాష్యం స్కూల్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న క్రికెట్ 2020 మ్యాచ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ప్రారంభించారు. భాష్యం ప్రీమియర్ లీగ్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ, గణేష్, గుంటూరు జడ్జీఓ స్వప్న, ఒంగోలు బ్రాంచ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, 9 బ్రాంచ్ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. కొద్దిసేపు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రకాశం ప్యాంథర్స్, గుంటూరు గార్డియన్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ నెల 26వ తేదీన గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఇక్కడ గెలిచిన వారి సెమీస్, అదే విధంగా ఫైనల్స్ ఆడటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి చక్కటి సందేశాన్ని అందించి అదేవిధంగా చక్కగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ గ్రౌండ్ లో భాష్యం విద్యా సంస్థల తరఫున శ్రీ దామచర్ల సత్య గారు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ యువ కెరటం ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు బాల్ ఆడుతున్నారు. మరి మా మరొక బాల్ ఆడుతున్నారు. షాట్ కొట్టడానికి మూడు కూడా మీరే తీసుకున్నారని అధికార వర్గాలు ఒకట మాత్రమే అసలు టీటీలందరూ కూడా బయటికి రావాలి. ప్రకాశం ప్యాంథర్స్ రావాలి. టార్గెట్ రీచ్ అవుతుంటారా సార్? బాల్ అంటే 6 ఓవర్స్. ఈరోజు చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో శర్మ కాలేజ్ మైదానంలో భాష్యం కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఇంటర్ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించడం, అందులో ఈ యొక్క ఇంటర్ కాంపిటీషన్లో క్రికెట్ గేమ్ని వాళ్ళ క్యాంపస్లో వివిధ బ్రాంచెస్లో వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేసి జోనల్ వారీగా ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. అందులో భాగంగా ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఈ 2 జోన్లు చూసే గణేష్ గారు కానీ, స్వప్న గారు కానీ ఆ పిల్లల్ని కూడా బాగా ప్రోత్సహించడానికి హాలిడేస్ అయినా కూడా వాళ్ళ పని వదులుకొని పిల్లల గేమ్స్ని ఎంకరేజ్ చేయడానికి రావడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఈ యొక్క ఒంగోలులో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన భాష్యం యాజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క ఆపర్చునిటీని ప్లేయర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని చదువుతో పాటు క్రీడలు కూడా చాలా
విలువైనది, ముఖ్యమైనది జీవితంలో. ఈరోజు మన భారతదేశంలో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలుసు. అలాగే ఉమెన్ టీం కూడా చాలా బాగా ఆడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ గేమ్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఇంకా మనకిప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినాక మన స్టేట్ నుంచి కూడా మంచి ప్లేయర్స్ తయారవుతూ ఉన్నారు. మొన్నే మనం చూసాం, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రాణించిన మన ఆంధ్ర క్రీడాకారుడు నితీష్ రెడ్డి బ్రహ్మాండంగా రాణించాడు. ముఖ్యమంత్రి గారి నుంచి అందరూ కూడా హర్షధ్వానాలతో ఆయన అభినందించారు. అలాగే మీరు కూడా ఆ ఇన్స్పైరింగ్ తీసుకొని ప్లేయర్స్ అందరూ చక్కగా ఆడాలని, ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో అలాగే ఒక మంచి రిలేషన్స్ కూడా మీరు మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించిన భాష్యం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి, విశిష్ట అతిథి శ్రీ దామచర్ల సత్య గారికి భారత విద్యాసంస్థల తరఫున ప్రత్యేకంగా అభినందనలు ఇవ్వాలని ఆకాంక్షించి ఈ ప్రోగ్రాన్ని చక్కగా వినియోగం చేసేందుకు ఇవాళ ఈ శర్మ కాలేజీ గ్రౌండ్లో భాష్యం ప్రీమియర్ లీగ్ ప్రిలిమినరీ మ్యాచెస్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు గార్డియన్స్ వర్సెస్ ప్రకాశం ప్యాంథర్స్. ఇది సుమారుగా దాదాపుగా 2 నెలల నుంచి ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతోంది. ముందుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 9 బ్రాంచీల్లోనూ కూడా ప్రిలిమినరీ మ్యాచెస్ కండక్ట్ చేసి వాటిల్లో నుంచి ఒక బెస్ట్ టీంని ప్రకాశం ప్యాంథర్స్ అనేటటువంటి 15 మంది క్రీడాకారులని మనం ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు గార్డియన్స్ తరఫున 15 మంది క్రీడాకారులు, ఆల్టుగెదర్ 20 జోనల్ టీమ్స్ మొత్తం ఈ భాష్యం ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్నాయి. వాళ్ళందరి మధ్యన కూడా క్రీడా స్ఫూర్తితో ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ T20 ఫార్మాట్లో మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెనకుండి నడిపిస్తున్నటువంటి మా చైర్మన్ రామకృష్ణ గారు, అలాగే CEO హనుమంతరావు గారు, జోనల్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా, ప్రత్యేకించి ప్రకాశం జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ గారు ఎంతో చొరవ చూపించి విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసేసి ట్రైనింగు, అదేవిధంగా వాళ్ళకి బ్యాటింగ్ కిట్ అవన్నీ కూడా ఏర్పాటు చేసేసి చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ T20 మ్యాచ్ అనేటటువంటిది మనం నిర్వహిస్తున్నాము.